శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి నవంబర్ 24 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఒక విధంగా మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా వరకు హ్యాపీగానే గడిచే అవకాశం ఉన్నది. గత వారం లాభస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ వారం కూడా ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా ఒక వారం మనకు అనుకూలంగా ఉండాలంటే లాభస్థానంలోకి ఒక గ్రహం వచ్చిన ఆ గ్రహం యొక్క సపోర్టుతో సహకారంతో జాతకుడు ఆ వారాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతాడు. మరి ఈ వారం కూడా 2 గ్రహాలు లాభస్థానంలోకి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా రవి అష్టమాధిపతి లాభస్థితి, ఆకస్మిక ధనలాభం, ఇన్సూరెన్స్ ద్వారా, చిట్ ఫండ్స్ ద్వారా, స్నేహితుల ద్వారా, అలాగే బ్లాక్ మనీ ద్వారా మనం కష్టపడిన ధనం మన చేతికి వచ్చే విధంగా రవి సహకరిస్తాడు. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, తండ్రి గారు, తండ్రి సమానులు మీకు సహకరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒకరి జన్మ జాతకంలో రవి 11వ స్థానంలో ఉంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా సాల్వ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రవి లాభస్థానంలో ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనకి గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు 11వ స్థానంలో అంటే తను రెడీగా ఉన్నాడు, మీకు ఏది కావాలి, మీ అవసరం ఏముంది అని కోరుకుంటే, అంటే కోరుకోవడం అంటే ప్రయత్నం చేస్తే రవి సహకారం లభిస్తుంది. మరి ఎప్పుడైతే సాధారణంగా ఒక ముఖ్యమంత్రి గారు ఒక చోటకి విజిట్కి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ కూడా మిగతా సహకరించే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళు రెడీగా ఉంటారు అన్నమాట ఈయన ఏం చెప్తే చేయటానికి. సో ఆ విధంగా మరి మీకు అన్ని గ్రహాలు కూడా ఈ రవి ఏకాదశ స్థితి వల్ల మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. దాన్ని బట్టి మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేస్తే 100% మీకు ప్రభుత్వం ద్వారా జరగవలసినటువంటి ఏ కార్యక్రమం అయినా 100% జరుగుతుంది. అలాగే రవి సంతానకారకుడు, మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. అలాగే మీ యొక్క సంతానం మీ యొక్క అవసరాలకి సహకరించే విధం అవుతుంది. ఇంకా బుధుడు భాగ్యాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. ఏదన్నా జాతకంకి ఒక ఫలితం రావాలంటే అదృష్టం ఉండాలి. మనం ఎన్ని లాటరీ టికెట్లు కొన్నా, 1,00,000 టికెట్లు ఉంటే 99,000 కొన్నా కూడా మనకి రాకపోవచ్చు. అదృష్టం ఉంటే 1 టికెట్ కొన్నా వస్తుంది. అటువంటి అదృష్ట స్థానాధిపతి బుధుడు మరి లాభస్థానంలో బుధాదిత్య యోగంలో ఉండడం వల్ల మీకు దైవ కార్యక్రమాల ద్వారా, పుణ్య కార్యక్రమాల ద్వారా ఈ జన్మలో చేసుకున్నటువంటి మీ పుణ్య కార్యక్రమాలు మీకు అనుకూలించి ఖచ్చితంగా సహకారం లభిస్తుంది. అది ఏ రూపంలో 6వ స్థానాధిపతి కూడా బుధుడు అవ్వడం వల్ల రుణ ప్రయత్నం ఫలిస్తుంది. లేదంటే మీరు సర్వీస్ చేయడం ద్వారా, ఉద్యోగం చేయడం ద్వారా మీకు ఆదాయం లభిస్తుంది. లేదు మీ యొక్క మేనమావులు అంటే మీ యొక్క తల్లిగారి యొక్క సోదరుల సహకారంతో ఖచ్చితమైనటువంటి సహకారం లభిస్తుంది. బట్ ఏదైనా ఈ బుధాదిత్య యోగం మీకు ఈ వారం అంతా కూడా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇంకా ఆల్రెడీ మనకి గురువు 5వ స్థానంలో ఉంటూ భాగ్య దృష్టితో రాశిని వీక్షించడం వల్ల మీ యొక్క నడవడికలో మార్పు వస్తుంది. చిన్న చిన్న బలహీనల నుంచి బయటపడతారు. చెడు వ్యసనాలకి, చెడు ఆలోచనలకి స్వస్తి పలికి కొత్తగా మీ జీవితాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఇక మనకి 12వ స్థానంలో శుక్రుడు. అంటే ఏదన్నా జీవితంలో ఒక సుఖాన్ని, ఒక సౌకర్యాన్ని, ఒక ఆనందాన్ని అనుభవించాలంటే శుక్రుని యొక్క అనుగ్రహం ఉండాలి. అది వ్యయ స్థానంలో ఉంటేనే జాతకుడు ప్రశాంతంగా హాయిగా తన యొక్క జీవితాన్ని అనుభవించగలుగుతాడు. అది ఒక విధంగా సుఖస్థానం, సుఖ నిద్రస్థానం, భార్యాభర్తలకి ఏకాంతంగా కలుసుకునే ప్రదేశం. అటువంటి ప్రాంతంలో శుక్రుడు రావటం వల్ల జాతకుడు తన యొక్క సంపదను, తను కష్టపడిన దాన్ని ఏదో విధంగా తను ఆనందంగా ఎంజాయ్ చేయడానికి శుక్రుడు కారణం అవుతాడు. అలాగే మీరు విలువైనటువంటి బహుమతులు, లేదంటే ఎవరికన్నా గిఫ్ట్లు ఇవ్వడం మీరు ఇవ్వచ్చు. అంటే మీకు ఏదైనా వృత్తిరీత్యా విలువైన బహుమతులు రావచ్చు. ఇది ఎక్కువగా స్త్రీలకి విలువైన ఆభరణాలు, మరి బంగారు నగలు లభించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మరి ఈ యొక్క గ్రహస్థితి ఈ వారం అంతా కూడా
మకర రాశి వారికి కొంతవరకు ఏలినాటి శని అతి త్వరలో పూర్తవుతున్న సందర్భంగా మరి గతంలో మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక అదృష్ట వస్తువు, అదృష్ట రత్నమో ధరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని అటువంటి వాటిని క్యాష్ చేసుకునే వారు కూడా చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా సులభంగా మీకు సంపదనిచ్చే కొన్ని విలువైనటువంటి వస్తువులు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి ముఖ్యంగా మనకి లక్ష్మీప్రదమైనవి, అదృష్టాన్ని కలిగించేవి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు మీరు ఒక 11 సేకరించి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే మీరు పర్సులో ఒక గోమతి చక్రం పెట్టుకోండి. లేదా విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక గోమతి చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించినా పర్లేదు, ఉంగరం రూపంలో పెట్టుకున్నా పర్లేదు, అది లాకెట్గా వేసుకున్నా మరి మీకు అదృష్ట యోగాన్ని ఇస్తుంది. అంటే ఇది సముద్రంలో దొరుకుతుందన్నమాట. మనకి సముద్రంలో పుట్టిందే లక్ష్మీ అమ్మవారు, సమస్త వస్తువులు అక్కడ దొరికాయి. కాబట్టి ఈ సముద్రంలో దొరికినటువంటి శంఖాలు, అలాగే గవ్వలు, ఈ గోమతి చక్రాలు కూడా ఖచ్చితంగా లక్ష్మీప్రదం లాంటివి. కాబట్టి కేవలం ఇవి ఒక గోమతి చక్రం 10 నుంచి 20 రూపాయలు మించి ఉండదు. ఇది ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే రెమెడీ. లేదు మీ పూజా మందిరంలో అయినా ఒక గోమతి 5 చక్రాలు పెట్టుకొని చాలు. దాని తర్వాత అంత అదృష్టాన్ని ఇచ్చేవి చిన్నపాటి లక్ష్మీ గవ్వలు, దాని పేరే లక్ష్మీ గవ్వలు, చాలా తెలుపు రంగులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవైనా సేమ్ గోమతి చక్రాలా పనిచేస్తాయి. కనీసం అవి 11 కానీ 5 కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ, అలాగే మీ యొక్క వాహనంలో కానీ, అలాగే మీరు మీ యొక్క బట్టలు దాచుకునే బీరువాలు ఎక్కడ పెట్టుకున్నా అవి మీకు లక్ష్మీప్రదంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే చాలామంది ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అంటే అది ఏదో వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంటుంది, వాడు ఏదో వ్యసనం ఉంటుంది, ఎవరికో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాడు. అటువంటి వాళ్ళకి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే స్ఫటికమాల అని దొరుకుతూ ఉంటుంది. కనీసం 500 మంచి ఒరిజినల్ దొరుకుతుంది. చిన్నపాటి పూసలు, అవి చాలా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఆ స్ఫటికమాల ధరించడం వల్ల ముఖ్యంగా స్త్రీ వ్యసనం నుంచి బయటపడతారు, బలహీనతల నుంచి బయటపడడం. ఎవరికైతే స్త్రీ వ్యసనం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికపరంగా చాలా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల ఉపయోగపడుతుంటుంది. ఇది కూడా చాలా తక్కువ విలువతో కూడుకున్నది కాబట్టి అది కూడా ధరించవచ్చు. అలాగే ప్రస్తుతం కంపల్సరిగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి మాల కరుంగలి మాల. ఇది ప్రస్తుతం తమిళనాడు అంతటా పెద్ద పెద్ద వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విరివిగా ఈ కరుంగలి మాల దొరకడం జరుగుతుంది. సో ఈ మాల యొక్క ఖరీదు అంటే అది చెట్టు యొక్క దాని మొదల నుంచి తయారు చేస్తూ ఉంటారు. ఇది 300 రూపాయల నుంచి సుమారుగా 1500, 3000 వరకు కూడా, అంటే బాగా క్వాలిటీగా ఉన్నటువంటిది ఏంటంటే 1500, 2000కి దొరుకుతుంది. కొంత లేతగా ఉన్నటువంటి చెట్టు నుంచి తీసింది 500కి, 300కి దొరుకుతూ ఉంటుంది. బట్ ఏది ధరించినా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల జాతకుడికి తనలో ఉన్నటువంటి దిష్టి దోషం తొలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కాబట్టి వివాహ సమస్యలు, రుణ బాధలు తొలుగుతాయి. అయితే ముఖ్యంగా ధైర్యం కాలడం జరుగుతుంది. ప్రతి వాడికి అప్పు ఉంటుంది, అది తీర్చగలిగే ధైర్యం ఉన్నవాడు నిలబడుతూ ఉంటాడు, లేనివాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి సాధ్యం వరకు ఇది సాధారణంగా ఎటువంటి నియమాలు లేవు. 99% ఈ ప్రస్తుతం మార్కెట్లో ఫలితాన్ని ఇచ్చే మాల ఈ కరుంగలి మాల కూడా ధరించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు రత్నాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మార్కెట్లో 99.9% డూప్లికేట్ రత్నాలే దొరుకుతాయి. అవి ఇప్పుడు మన బీర్ బాటిల్ ఉంటాయి కదా, అవి కలర్ బీర్ బాటిల్ పగలగొట్టి వాటి యొక్క గాజుతో వాటిని పాలిష్ చేసి స్టోన్స్గా అమ్మడం జరుగుతుంది. మనకి చార్మినార్ ప్రాంతంలో ఇటువంటి స్టోన్స్ 100కి 3 దొరుకుతూ ఉంటాయి. అటువంటి భ్రమలో పడకుండా 90% జాతి రత్నాలు, జాతి రాళ్ళు, రంగురాళ్ళు పక్కన పెట్టి ఈ సింపుల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మరి తాంత్రిక వస్తువులు అనొచ్చు,
లేదంటే విలువైనటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇవి చాలా ఆచారంగా పూర్వకాలం నుంచి వస్తుంది. కొద్దిగా నమ్మకం ఉంటే చాలు, అన్నీ మీకు లక్ష్మీప్రదమే అవుతుంది. స్వస్తి.